గులియన్ బారీ సిండ్రోమ్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. జీబీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులు పాల్గొన్నారు. ఈ వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బీఎస్ తొలి మరణం సంభవించడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. ఏదైతే ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వృద్ధురాలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం మృతి చెందింది. అయితే ఈమె జీబీఎస్ అనే వ్యాధితో కూడా తీవ్రంగా అనారోగ్యం గురై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఈమె మృతి చెందిన ఆమెకు జీబీఎస్ వ్యాధిని బారిన పడినట్టు కూడా గుంటూరు ప్రభుత్వ వైద్యులు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగి స్పష్టం చేశారు. అయితే ఇది రాష్ట్రంలోని తొలి జీబీఎస్ మరణం కావడంతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. దీనిపైన ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ జీబీఎస్ ఏదైతే ఉందో దాని పైన కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశానికి గులియన్ బారీ సిండ్రోమ్, జీబీఎస్ అంటే గులియన్ బారీ సిండ్రోమ్ అనే వ్యాధి అనమాట. అంటే ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి. చాలా మంది వస్తున్నా కూడా చికిత్సతోనే వాళ్ళు ఇదవుతుంటారు. కానీ ఈ రోజు నిన్న గుంటూరులో జరిగిన ఒక ప్రభుత్వ ఆసుపత్రి మటుకు మహిళ మృతి చెందడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధి పైన కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమీక్షా సమావేశానికి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తో పాటు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తదితర వైద్య శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. మొత్తం చూసుకుంటే రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో కూడా ఏదైతే ఈ గులియన్ బారీ సిండ్రోమ్ ఉందో దాని మీద అందరూ అప్రమత్తం కావాలా, అవసరమైన చికిత్సకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు అలాగే ఇతర అధికారులు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ వైద్యశాలలు కావచ్చు, ఎక్కడైనా సరే మారుమూల పల్లెటూరులో కావచ్చు, ఈ గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. సింధు. థ్యాంక్ యూ శ్రీనివాస్.